సార్ ఈ రోజున ఈ తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం ఏదైతే ఉందో మొత్తం అంటే దేశవ్యాప్తంగానే ఆ వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసిన బాధపడుతున్న తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీటికి లాండ్ ఆర్డర్ను కూడా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంలో ఆయన హయాంలో జరిగింది అని చెప్పి క్లియర్గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిక్లరేషన్స్ వచ్చాయి. ఆ రిజల్ట్లు కూడా బయటకు చూపిస్తున్నారు ఏదైతే కల్తీ జరిగింది అనే దాని మీద. ఇప్పుడు ఈయన నేను తిరుమల వెళ్తాను, తిరుమలలో నేను తేల్చుకుంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడాన్ని ఎలా చూడాలి? ఇది మొత్తం కుట్ర వెనక భాగం ఏమనుకోవాలి? దీనిలో చాలా పెద్ద కుట్ర ఉందండి. అక్కడ ఏం జరిగింది, కల్తీ జరిగిందని రిపోర్ట్లు రావటం కానివ్వండి, మిగిలిన అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎంక్వైరీలు వేస్తున్నారు. దీని మీద ఏం తప్పు జరిగిందని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మనుషులే తప్పు చేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అనేది అందరూ అనుకుంటున్నారు. అలా అనేక మతాల అన్నిట్లో కూడా ఆయన ఏలు పెట్టాడు. ఈరోజు కొడాల నాని లాంటి అతన్ని కూడా ప్రెస్ మీట్ తీసుకొచ్చి నిన్న కూర్చోబెట్టి మాట్లాడి, ఎందుకంటే ఆయన తీసుకొచ్చింది ఆయన అంతకుముందు చంద్రబాబు గారి తండ్రిని కానీ తిరుపతి దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా లింకు చేస్తూ మాట్లాడాడు, ఏ విధంగా రెచ్చగొట్టాడు, తర్వాత దేవుళ్ళని ఏ విధంగా అవమానపరిచాడు, అయితే ఏమైంది, చాలా చెప్పలేని విషయాలు ఎన్నో మాట్లాడాడు. అలాంటి వ్యక్తులతో మాట్లాడించి రేపు మేము తిరుపతి వస్తున్నాము, తర్వాత అన్ని గుళ్ళకి వెళ్తున్నామంటే అప్పుడు ఏంటి, హిందువులందరికీ ఏమి మెసేజ్ ఇస్తున్నారంటే వీళ్ళు మేము తప్పు చేసామయ్యా, అయినా మేము వస్తాము, మీరేం పీక్కుంటారు పీక్కోండి, మీరేం చేస్తారో చేయండి అని. అంటే రేపు జరగబోయేది ఏంటి, ఆయన అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి తప్పిదాన్ని నిలదీయటం కోసం హిందూ సంఘాలందరూ భక్తులందరూ కూడా ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఇదిగో మమ్మల్ని కావాలని ఇచ్చేస్తున్నారని చెప్పేసి దీన్ని పెద్ద ఇష్యూ చేసి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి వీటిలన్నింటిని ఇదిగో రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ రాజ్యాంగ పాలన లేదని చెప్పేసి మళ్ళీ రెడ్ బుక్ పాలన తీసుకొచ్చారు, మమ్మల్ని కావాలని ఇచ్చేస్తున్నారని ఒక నెపం నెట్టి ఈ అందరిని వేసుకొని మళ్ళీ ఢిల్లీ పోయి అమ్మో ఇక్కడ అసలుకి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇదే ఎజెండాతో దీన్ని కావాలని రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళ మనసులే అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి ఏమో అసలుకి ఆవులు తినే దీంట్లోనే తేడా ఉంది అందువల్ల కల్తీ అని ఒకడంటాడు, ఒకడేమో అసలు ఆ రిపోర్ట్లు ఏంటో తెలియదు అంటాడు, ఒకడేమో వీళ్ళే తప్పు చేశారంటారు, ఒకడేమో కావాలని ఆయన కంపెనీలో నెయ్యి అమ్ముకోవటానికని ముందు అది స్టార్ట్ చేశారు. ఎక్కడ ఏమీ దొరకట్లేదు. ఇంకోటేమో సిట్ ఎత్తే అంటే ఏళ్ల టైంలో సిట్లు ఎత్తేనేమో కరెక్ట్ అంట, ఇప్పుడు ఎత్తేనే కరెక్ట్ కాదంట. ఏం సొంత బాబాయ్ ఆపేయాలి, సరే మీరేదన్నా అడుగుతున్నాను లేదు. అసలు అంటే ఏ ఎంక్వైరీ బయటికి రాకూడదు. దీన్ని ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయం చేసుకుంటా, దీన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటా, దీన్ని రెచ్చగొట్టి దీన్ని ఏదో ఒక విధంగా మసిపూసి మాడేకాయ చేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని, ఈ రాష్ట్ర ఏదైతే ఉందో దాన్ని అధోగతి పాలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగదార్చాలని చెప్పేసి, హిందువుల మనోభావాలను దెబ్బకొట్టాలని చెప్పేసి, తిరుపతి దేవస్థానానికి ఉన్న పేరుని చెడగొట్టాలనే ప్రయత్నం జరుగుతుందండి. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి రేపు 28వ తారీఖు ముందే అన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి దేవాలయం దగ్గర వైసీపీ నాయకుల మీద, వాళ్ళు రౌడీ షీట్ల మీద అందరి మీద నిఘా పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. భారతదేశం అంటేనే సర్వమతాల సమ్మేళనం, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, ఇతర మతాలను కూడా వాళ్ళు గౌరవించాలి. కానీ దీన్ని అంటే ఇంత సెన్సిటివ్ విషయాన్ని ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధారాలతో నిరూపించే పరిస్థితికి వచ్చింది అంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన ఇచ్చిన పాలక మండలి సభ్యులు కానివ్వండి, లేకపోతే అన్య మతాలకు సంబంధించిన వాళ్ళని దానిలో జొప్పించి దాన్ని ఎంతో కొంత తక్కువ చేయాలనే ఉద్దేశం లేకపోతే, ఆ రోజున సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ తోమాల సేవ 5,000 10,000 చేసేయండి, లేకపోతే ఇది 10,000 20,000 చేసేయండి అని చెప్పి, అంటే దాన్ని ఒక వ్యాపారంగా చేయాలనుకోవడం తప్పంటారు కదా, ఏ మతం అయినా ఏ కులమైనా. చాలా తప్పండి. భారత రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్తుంది, ప్రతి ఒక్క మత ఆచారాలని మత పద్ధతులను పాటించాలి, ఎవరి మతాన్ని వాళ్ళు నచ్చినట్టు ఆచరించవచ్చు అని చెప్తుంది. వాళ్ళ గుళ్ళు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకు ఉంది, గుళ్ళు మసీదులు చర్చిలు అన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక పక్కనే బైబుల్ పట్టుకొని తిరుగుతాడు, అట్టని చెప్పేసి క్రైస్తవులకు ఏమని చేశాడంటే అది లేదు, వాళ్ళనే నాశనం చేశాడు. ఇంకో పక్క అసలుకే కడప దర్గాకి వెళ్ళిపోయి అసలు మేమే అన్నట్టు ఏదో ఫీలింగ్ చేసుకుంటే అని చెప్పి చేస్తాడు, వాళ్ళనే సర్వనాశనం చేశాడు. ఇప్పుడు హిందూ మతం ఏదైతే ఉందో దానికి కూడా ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ కాతో కొద్ది దాన్ని కూడా పట్టుపట్టించాలని చూస్తున్నాడు. అంటే ఈ మతాల మధ్య సృష్టించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే
ఇది వేల సంవత్సరాల నుంచి ఇక్కడ దేశంలో అనేక మతాలు కలిసి ఉంటున్నాయి, అనేక కులాలు కలిసి ఉంటున్నాయి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఏదో ఒక రాజకీయం చేయాలనే నెపంతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు, అంతా డైవర్షన్ చేస్తున్నాడు. కానీ సార్ గతంలో చూసాం అనేక సందర్భాల్లో, అంటే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన సమయంలో సతీ సమేతంగా రాని పరిస్థితి, లేదా అక్షింతలు వేస్తే వాటిని దులుపుకుని వాటిని, అంటే ఇప్పుడు పవిత్రమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా అవమానపరిచే రీతిలో ఆయన ప్రవర్తించిన తీరు, లేదా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లు చుట్టి పక్కన పెట్టి అనేక రకాల వీడియోలు ఈ రోజున బయటకు వస్తున్నాయి. దీనిలో కూడా దీన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం కాకపోతే, అంటే పనిగట్టుకుని ఈ రోజున కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం అనుకోకూడదు అంటారు. సార్ ప్రతి ఒక్కళ్ళకున్న డౌట్ ఏంటంటే, గత 5 సంవత్సరాలు తిరుపతికి వెళ్ళిన ఏ ఒక్క భక్తుడిని అడిగినా చెప్తారు, నాణ్యత లేదు, రుచి లేదు, వాసన లేదు అని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడు చెప్తాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ కల్తీ జరిగిందని అర్థమవుతుంది. తర్వాత ఏం చేసే ప్రతి ఒక్కటి ఈయన ఏం చేస్తారంటే, ప్రతి ఒక్క దాంట్లో కూడా అసలుకి దేవుడు చెట్లు ఏంటండి, ఎక్కడ తీసుకొచ్చేయటం ఏంటి, ఇంట్లో వేసుకోవటం ఏంటి, అది తప్పు కదా. అందరూ అడుగుతున్నారు కదా, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క భక్తుడు అడుగుతున్నారు కదా, నువ్వు వాళ్ళ కోసమైనా సరే డిక్లరేషన్ మీద సంతకం పెట్టవచ్చు కదా, అంటే నమ్మకం ఉందని చెప్పేసి, లేదంటే నేను రానని తప్పుకోవచ్చు కదా. నువ్వు సంతకం పెట్టవు, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? సరే అప్పుడేమో చాలా మాట్లాడారు కదా, సీఎం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, మీరు అడ్డుకుంటారా, ఏం చేస్తారని చెప్పి మాట్లాడారుగా. మరి ఇప్పుడు ఏ హోదాతో వెళ్తున్నారు? ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంటే ఇప్పుడు కేవలం గొడవలు సృష్టించాలనే వెళ్ళు, వాళ్ళ మనోభావాల కోసమైనా సరే నువ్వు పెట్టొచ్చు కదా. నువ్వు నిజమే క్రిస్టియన్వే, కావాల్సిన వ్యక్తివి నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో చేసిన వ్యక్తివి, లేదు నీకు నిజంగా నమ్మకం లేనప్పుడు ఇంత క్రియేట్ చేయకూడదు కదా. అందరికంటే ఎక్కువ బాధ్యత ఆయన మీద ఉందండి. ఏమని కోరాలి ఆయన, లేకపోతే సిబిసిఐడి ఎంక్వైరీ ఏమని ఆయనే కోరాలి. ఒక మాజీ సీఎంకి కొడుకండి, ఒక మాజీ సీఎం అండి, ఒక పార్టీకి అధినేత. ఈ మతాల మధ్య ఇలాంటివి ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఎంత బాధ్యత తీసుకొని చేయాలి. ఒక ప్రజాప్రతినిధి ఇంకా చిన్న వాళ్ళు ఎవరైనా చేశారంటూ ఉండేదండి. ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి, పార్టీకి అధినేత ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. వెళ్ళి అక్కడికి వెళ్ళి, అవును నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, వాళ్ళ భక్తి భావాలకి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి డిక్లరేషన్ సంతకం చేయి. నువ్వు అప్పుడు రా. ఎందుకు ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? అదేమంటేనేమో దీంట్లో అంతా బీజేపీ వాళ్ళు ఉన్నారుగా. అంటే నీ చైర్మన్ ఎవరున్నారో, నీ ఈవో ఎవరున్నారో, వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉండేది. నెంబర్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళిద్దరూ ఎవరు? ఆయనేమో నీ సొంత బాబాయి, అవి ఈవోగా చేసిన బాబాయ్ ఎవరు అవుతాడు, మేనమామో బాబాయ్ అవుతాడు, ఈయన నీ బాబాయి సొంత. వీళ్ళు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే మొత్తం జరిగేది. వీటికి సమాధానం చెప్పుకోకుండా ఏమేమో చెప్పుకుంటా. మొత్తం మీద సురేంద్ర గారు ఈ రోజున, అంటే ఈ వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదికలో కనుక క్షుణ్ణంగా ఆధారాలతో సహా బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలంటారా? అంటే మతాలకు అతీతంగా, ఈ రోజున ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మీరు కూడా మీ సమతాదళ సైనికుల తరఫున ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో మీరు కూడా ఉంటున్నారు, ప్రజల పక్షాన పోరాడుతున్నారు. కాబట్టి మీరేం కోరుకుంటారు సిట్ తరఫున? సార్ దాంట్లో నిజాలు బయటకు వస్తేనే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏం చెప్తారు నిజాలు వచ్చిన తర్వాత? ఇదిగో కాదు, ఇది చంద్రబాబు గారు చేపించిందని చెప్పడానికి కోసం ఇవన్నీ డ్రామాలు ఆడుతుంది. ఆ నిజాలు బయటకు వస్తే దాని ప్రకారం రిపోర్ట్ ఏదొచ్చిద్దో దాని ప్రకారం ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఎలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు గారు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉంటే ఈ మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశ భద్రతకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఈ మొత్తం వ్యవహారం మీద ఇప్పుడు తాజాగా వైసీపీ వాళ్ళు ఏంటంటే సిఐడి ఎంక్వైరీ అయ్యింది, సిఐడి ద్వారా తేల్చండి అంటున్నారు. ఎందుకు వాళ్ళు ఈరోజు సిఐడి అడుగుతున్నారు, సిట్కి ఎందుకు సహకరించమంటున్నారు? ఇది ఎలా చూడాలి సార్ దీన్ని? సిబిసిఐడి అడుగుతున్నారండి. ఎందుకంటే చంద్రబాబు గారు మంచి ఆలోచనతో చేస్తున్నారు. ఎందుకంటే సిబిసిఐడి ఆధ్వర్యంలో దేశంలో అనేక కేసులు ఉన్నాయి. ఇప్పటికి చాలా కేసులు ఉండే వల్ల వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు వైసీపీ నాయకులు అడుగుతున్నారు కదా, రథం తగలపడిపోయింది, సిబిసిఐడికి ఇచ్చింది, ఏమైంది? అది ఎన్ని తిరుపతి అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక పెద్ద ప్రతిష్ఠ చెందిన ఒక దేవాలయం. అలాంటిది లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళకి ఏదో జరిగిపోతుందని మనసుల్లో ఉంది. వాళ్ళందరికీ వివరంగా తెలియాల్సిన అవసరం ఉంది. సెన్సిటివ్ ఇష్యూ. సిబిసిఐడి వెళ్తే నీకు ఎప్పుడు వచ్చిద్దో ఏంటో తెలియని పరిస్థితి. ఇప్పుడు సిట్టు అయితే వాస్తవాలు బయటకు వస్తాయి.
అందుకని చెప్పి చంద్రబాబు గారు చాలా ఆలోచనతో చేసిన పని. దీనికి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాని పరిస్థితి లేదు. ఇప్పుడు డిమాండ్ చేస్తున్న వైసీపీ నాయకులు ఉన్నారు, సిబిసిఐడి వల్ల ఎన్ని కేసులు ఎంత త్వరగా వచ్చినాయో చెప్పగలగండి? ఉందా? ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఎక్కడ దాకా ఎందుకు సార్, అదే ఇప్పుడు ఎవరైతే సిబిసిఐడి కేసులు వేయండి అంటున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద సుమారు 11 ఈడీ కేసులు ఉన్నాయి, ఆర్థిక నేరాలు ఉన్నాయి. 11 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద పడి నిన్నటితో కలిపితే 11 సంవత్సరాల నుంచి ఆయన బయటే ఉన్నారు. మరి నిజంగా త్వరితగతిన న్యాయం జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో న్యాయం జరగాలి కదా. అందుకే వాళ్ళు అడిగేది 2011లో ఆయన మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి కదా. 2011లో 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు కదా. ఇప్పుడు 2024కి 11 సంవత్సరాలు అయింది కదా. నిజంగా దేవుడు వాళ్ళు అంటారు కదా, షిఫ్ట్ రాశారు దాని ప్రకారమే జరుగుతుందని. 11 సిబిఐ కేసులు, 11 ఛార్జ్ షీట్లు, 2011 తర్వాత 11 సంవత్సరాల తర్వాత 11 సీట్లకే పరిమితం అయిపోయాడు. నిజంగా అంటే ఇదండి. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పిదం. దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. దేవుళ్ళతో పెట్టుకుంటే తర్వాత వ్యవస్థలో ఒక నమ్మకాల మీద దెబ్బ కొడితే ఏ విధంగా ఉండిద్దని చెప్పడానికి కావాలి. కళ్ళ ముందు కనపడుతుంది కదా. అందుకని చెప్పేసి కావాలనే సిబిసిఐడి ఇవ్వండి, ఇది ఏదో ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, దీన్ని రాజకీయం చేయొచ్చు అనే దాంతోనే అది డిమాండ్ చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి అందరూ.